బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఈరోజు బెండకాయ చేపల పులుసు అండి, చూపిస్తా రండి. ఫస్ట్ మనం ఈ ఉల్లిగడ్డ కాల్చుకోవాలండి. స్టవ్ మీద కాల్చుకోవాలి. ఫస్ట్ మనం బెండకాయ కట్ చేసుకుందాం. నేను అరకేజీ అండి చేపలు, ఒకటే చేప కొరమైనది. ఒక 5 బెండకాయలు వేస్తున్నానండి. అని ఎక్కువ అయితే కూడా వేసుకోవచ్చు. ఒక కేజీ అట్లా అయితే ఒక 7-8 బెండకాయలు వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పొడుగు కోసుకోవాలి, చూసుకోవాలి పురుగులు ఉన్నాయి ఇట్లా అని. కాలిపోయింది, ఇగో ఇట్లా మంచి కాల్చుకోవాలి. ఒక టేస్ట్ ఉంటుంది. గిన్నె పెట్టేసుకుందాం. ఒక పచ్చిమిర్చి ఒక 5-6, ఈ చేపలండి శుభ్రంగా కడిగి ఉప్పేసి పసుపేసి కడిగి పెట్టుకున్నా. చల్లగైందండి. చల్లగైనాకనే మనం ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ కోసేసుకుందాం. ఇట్లా ఉల్లిగడ్డ కాల్చుకొని చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తా, మీరు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. ఇవి 5 బెండకాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కాల్చుకున్నది. మనం ఫస్ట్ ఇందులోకి కొంచెం ఆవాలండి, జీలకర్ర ఒక చెంచాడు. నేనైతే పొడి చేసి ఏమి వేయట్లేను, అట్లా వేస్తున్నా. కొన్ని మెంతులు అండి, ఇవ్వటమ్మా. చూడండి బెండకాయలు తీసుకుంటాను నేను. ఉల్లిగడ్డలు కూడా రెండు కొంచెం ఆయిల్ ఫ్రై కావాలి. పడ్డదా మీద కొంచెం ఆయిల్ ఫ్రై కావాలి. అది పులుసు అండి, ఇంత సైజు చింతపండు. కొంచెం నానే బెండకాయ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బెండకాయ ముక్కలు కూడా మంచిగా పులుసుతోటి బాగుంటాయి. బెండకాయ ముక్కలు తింటే ఇంకా
అయిపోతుందండి సింపుల్గా. ఇందులోకి కారం ఒక 4 చెంచాలు, పులుసు వేసినప్పుడు కదా కొంచెం ఇందులో ఇట్లా ఫ్రై కావాలి. ఇవి కొర్రమీనలు కాబట్టి ఏం కాదు, ఏం నలగవు, అట్లనే ఉంటాయి. కొంచెం ఇట్లా ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం ఇట్లా తిప్పుకుందాం. చూడండి పులుసు వేసేసుకుందాం. మన వేరే చేపలు ఇలా వేయకూడదు, ఇవి కొర్రమీలు కాబట్టి ఇట్లా ఇవి నూనెలో ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. వేరే చేపలు అయితే పులుసు వేసినాకనే చేపలు వేసేయాలి. ఇవి కూడా అవి ముక్కలు ఖరాబ్ అవుతాయి. ఇవి ఖరాబ్ కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా అలా చేసుకోవద్దు. ఇవి కొర్రమీలు కాబట్టి ఖరాబ్గా గట్టిగా ఉంటాయి కదా ముక్కలు. ఇవి నేను కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అని ఇలా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసుకుందాం. చికెన్ ఉంది పులుసు. ఇవి ఫ్రై అయినాయి కాబట్టి తొందరనే ఉక్కుతుందండి. మూట పెట్టేసుకుందాం. మన మసాలా లాస్ట్కి వేసుకోవాలి. ఇది చిన్న చెంచా కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి నేను దీంతో 3 స్పూన్స్ వేస్తున్నా ఉప్పు. నేను చెప్పాను కదా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. చూడండి ఇది ఏంటిదంటే కొంచెం వామ, కొంచెం మెంతులు, జీలకర్ర, సోంపు ఇది కొంచెమే వేసుకున్నాను అండి. 1/2 కేజీ కదా వండేది చేప. మీరు కేజీ అంతా తీసుకుంటే చిన్న చిన్న స్పూన్ నుండి వేసుకోండి. జీలకర్ర, సోంపు, మెంతులు, వామ అండి. వామ కూడా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు గ్యాస్ ప్రాబ్లం గిట్ట రాదు వామ వేసుకుంటే చేపల పులుసులో. నేనైతే కంపల్సరీ వేస్తాను అండి, మీకు నచ్చకపోతే వేసుకోకండి. ఇది వేసేసుకుందాం. అలాగే 1 చెంచాడు ధనియాల పొడి అండి. అంతే అండి, ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇక చూడండి ముక్క అలాగే ఉంది చూడండి, చెదరదు అది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మసాలా తగినంగా ఇప్పుడే స్లిమ్ పెట్టి ఒక 5 మినిట్స్. అయిపోయింది ఫ్రెండ్స్, నూనె పైకి వచ్చేసింది, కొంచెం దగ్గర ఉడికిపోయింది. బంద్ చేసుకుందాం. చూడండి అయిపోయింది. మనం సరిగ్గా మూల వేసుకుందామండి. బెండకాయ ముక్కలు కూడా మంచిగా చూడండి ఉడికేయి.
బెండకాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బెండకాయ ముక్కలు ఇట్లా వేసుకొని చేసుకుంటే బెండకాయ పచ్చిమిర్చి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా బెండకాయ ముక్కలు వేసుకొని చేపల పులుసు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చేపల పులుసు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తిని నాకు కామెంట్లో చెప్పండి. షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.